హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాంశి వ్లాగ్స్. ఇక్కడైతే ప్రేమాంశికి కటింగ్ చేపిద్దామనేసి న్యాచురల్స్కి అయితే వచ్చేసాము. నేను ప్రేమాంశి డాడీ అయితే ఇక్కడ ప్రేమాంశి ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారో, తనకైతే బేబీ కటింగ్ కావాలనేసి ఏడుస్తుంది అనమాట. నేను కూడా ఇంకా అలానే ఫిక్స్ అయిపోయాను, తనకైతే ఆ కటింగ్ నచ్చిన కటింగే చేపిద్దామనేసి. నేనైతే ఫస్ట్ టైం అనమాట న్యాచురల్స్లో తనకైతే కటింగ్ చేపియడము. ఇంకా అక్కడున్న తనకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనమాట ప్రేమాంశికి ఎలా కటింగ్ చేయాలనేసి. తనైతే స్టార్ట్ చేసేసింది. ఇంకా ప్రేమాంశి అయితే ఎప్పుడు బయట అయితే కటింగ్ చేయించుకోలేదు, ఒక 2 or 3 times తప్ప. నేనే చేస్తానన్నమాట. నాకైతే భయం వేసింది, తనైతే ఏడుస్తుందేమో అనుకున్నాను. కాకపోతే తనైతే ఏడ్చలేదనమాట, బాగా కోఆపరేట్ చేస్తూ కటింగ్ అయితే చేపించేసుకుంది. ఇంకా ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత కటింగ్ ఎందుకు అనుకుంటున్నారు, ఇంకా ప్రేమాంశిది అయితే బర్త్డే అయితే వచ్చేస్తుంది అనమాట. సో అందుకనేసి కటింగ్ అయితే చేపిద్దామనేసి ఫిక్స్ అయిపోయాము. అందుకనేసి చేపిస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా తనైతే సో హ్యాపీ. తనకైతే ఆ హెయిర్ కట్ సెట్ అయిందో లేదో కామెంట్ చేయండి నాకైతే, సో దట్ నేనైతే ఇంకొకసారి చేపిస్తే ఇలాంటి కటింగే చేపిస్తాను. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటనుకుంటున్నారు, ప్రేమాంశికి అయితే సర్ప్రైజ్ చేద్దామని నేను వాళ్ళ డాడీ అయితే సైకిల్ అయితే కొనిద్దామనేసి షాపింగ్ అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడైతే సైకిల్స్ అయితే చూస్తున్నాము, ఏ సైకిల్ అయితే బాగుంటుంది తనకైతే అనేసి. ఇంకా ఇదైతే ప్రేమాంశికి సర్ప్రైజ్గా ఇద్దామనేసి ఇంకా ప్లాన్ అయితే ఫిక్స్ చేసాము. ఇంకా అందుకనేసి ప్రేమాంశిని అయితే స్కూల్కి పంపించేసి ఇంకా మేమైతే షాపింగ్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను ఏ సైకిల్ కొన్నామా అనేసి, మీరు కూడా గెస్ చేసేసేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ప్రేమాంశి తన బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుందో అప్లోడ్ చేస్తాను. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రేమాంశి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.